ఆయన చెప్పినట్టు మీ సెట్లో అందరూ మగవాళ్లే ఉన్నారు అండ్ మీరు అండ్ యువర్ కాస్ట్యూమ్ పర్సన్ మాత్రమే ఉన్నారని. నేను కూడా స్టార్ మహిళ అనే ఒక షో చేసినప్పుడు షో పేరు స్టార్ మహిళే కానీ మొత్తం పురుషులే ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ పార్టిసిపెంట్స్ అండ్ మీ వీఆర్ ద ఓన్లీ మోస్ట్లీ. కానీ ఇప్పుడు ఐ సీ అ లాట్ ఆఫ్ చేంజ్. అది మేము స్టార్ట్ చేసింది ఎప్పుడు అరౌండ్ 2000లో చేసినటువంటి 2007లో చేసినటువంటి షో. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు ఈ ప్రొఫెషన్లోకి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్, ఉమెన్ వర్కింగ్? అంటే ఇంకా నన్ను అడిగితే చాలా అండరే ఉందండి. అది అంటే బ్యాక్ ఎండ్లో అంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, స్టైలింగ్ డిపార్ట్మెంట్, హెయిర్ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్ ఇది ఓకే. అంటే ఇప్పుడు మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక మొన్న సిన్నర్స్ అని ఒక ఫిలిం వచ్చింది. దాని సినిమాటోగ్రఫర్ ఫీమేల్. అంటే షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు యూజ్ ఎంటైర్ ఐమాక్స్ కెమెరా. అంటే నేను అనేది ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వస్తే విమెన్ వాళ్ళ వాయిస్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు కాదు, పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నారు. బట్ ఇంకా అంటే విజిబుల్ చేంజ్ అనేది ఇక్కడికి వస్తే జరుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ డిపార్ట్మెంట్. మనకి ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఎంఎం శ్రీలేఖ గారు, అంటే స్నేహ కన్వల్కర్ అని గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చేసిన అమ్మాయి. సరిపోవట్లేదు, ఇది వేవ్ సరిపోవట్లేదు. అంటే ముందుకు వచ్చి ఫేస్ కూడా మేమే అవ్వగలుగుతాం, హీరోయిన్ కాకుండా మాది లెన్స్, మేము ఎడిట్ చేస్తాం, రిథమ్ కంపోజ్ చేస్తాం. ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఫీల్డ్స్. ఇవి అంటే కట్ త్రోట్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తే మొత్తం ఫీమేల్ మ్యూజిషియన్సే అక్కడ. నేను అనేది గిటార్ పట్టుకొని కూడా చాలామంది యూట్యూబ్లో కవర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లాంటి వాళ్ళు ఫిలింకి వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా నమ్మకం.